మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. అందరికీ తెలుసు వైజాగ్ వాస్తవం అయితే ఎంతో అదృష్టవంతులని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క సింహగిరి మ్యాక్సిమం ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడి నుంచే కాదు, ఒరిస్సా నుంచి ఎక్కడెక్కడో దేశ మూల నుంచి కూడా ఈ యొక్క శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని అయితే కనుక దర్శించుకుంటూ ఉంటారు. సో ఇందులో భాగంగా ప్రజెంట్ మనం ఈ యొక్క సింహగిరిపై శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దివ్య ప్రసాదం ఏదైతే ఉందో అది ప్రతిరోజు ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుంటది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులు దర్శించుకుని తమ యొక్క దర్శించుకున్న అనంతరం ఈ యొక్క స్వామివారి ప్రసాదాన్ని అయితే కనుక చాలా దివ్యంగా స్వీకరిస్తుంటారు. సో ఇందులో భాగంగా ఈ యొక్క అన్నదాన కేంద్రం దగ్గర అయితే మనం ఉన్నాము. ఒక్కసారి ఆ అన్న వితరణ ఎలా జరుగుతుందంటే ఒకసారి చూద్దాం. సో చూశారు కదా, ఈ యొక్క దివ్యక్షేత్రం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం. అంటే ఈ యొక్క స్వామివారి దర్శన అనంతరం వచ్చే ప్రతి భక్తునికి ఈ యొక్క నిత్యాన్నదానంలో ప్రసాదం అంటే చాలా ఫేమస్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క నిత్యాన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఎంతవరకు భక్తులు వచ్చినా సరే వీళ్ళు 12 గంటల నుంచి మొదలు పెట్టుకొని అంటే వారి యొక్క సమయం ప్రకారం అంటే ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా సరే ఈ యొక్క నిత్యాన్నదానం వాళ్ళకి అందుతుంది ప్రతి ఒక్కరికి. సో భక్తులు కూడా చాలా ఆనందంగా అండ్ అలానే ఆ దివ్య ప్రసాదాన్ని చాలా అద్భుతమైన దివ్య ప్రసాదాన్ని కనుక స్వీకరిస్తూ ఉంటారు. సో మనం చూస్తున్నాము ఈ యొక్క అన్నదాన కేంద్రంలో ఉన్నటువంటి టోటల్ సింహాచలం దేవస్థానం యొక్క ఈ ప్రతిమ అయితే ఇక్కడ ఉంది. మొత్తం చాలా 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 బాగా పెట్టారని చెప్పొచ్చు. సో మనం చూస్తున్నాము చాలా హైజీన్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అంటే మనిషి తినేసి లేచిన ప్రతి బంతికి వీళ్ళు చాలా చాలా నీట్ గా అయితే కనుక మెయింటైన్ చేస్తామని చూస్తున్నాం. ఎంతో మంది బయట నుంచి కూడా భక్తులు తన యొక్క సేవా కేంద్రాలు ఏమైతే ఉన్నాయో చాలా మంది సేవ చేయడానికి కూడా ఈ యొక్క స్వామివారికి సేవలో లీనమైపోయి కూడా చాలా మంది సేవలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న చూస్తున్నాం చాలా మంది స్వచ్ఛందంగా వారి యొక్క ఊర్ల నుంచి ఎంతెంత దూరం నుంచి వచ్చి స్వామివారికి సేవ చేసే విధానాన్ని అయితే మనం చూస్తున్నాము. చూసాం కదా, స్వామివారికి ఎంతో మంది భక్తులు స్వచ్ఛందంగా వచ్చి స్వామివారి సన్నిధిలో కొంచెంసేపు గడపాలని అందరికీ ఉంటుంది. కాకపోతే అవకాశం అందరికీ ఉండదు. అంటే ఇందులో భాగంగా ఈరోజు నారాయణ ట్రస్ట్ సంబంధించిన ఒక వ్యక్తి అయితే మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. మొత్తం అసలు మీ నారాయణ ట్రస్ట్ అంటే ఏంటి? జై శ్రీమన్నారాయణ. సార్ చెప్పండి, మీ యొక్క సేవాదళం అంటే రోజు స్వామివారి సేవ చేయాలంటే ఒక అదృష్టం ఉండాలి. సో ఏ విధంగా భావిస్తుంది? నా పేరు పవన్ అండి. నారాయణ సేవాదళం అండి మా సేవా గ్రూప్ ని వ్యవస్థాపించింది. ఈ మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రతి నిత్యం అనునిత్యం స్వామివారి ప్రతి కైర్యాల్లో ప్రతి సేవల్లో మా నారాయణ సేవాదళం పాల్గొంటుంది. లైక్ ఏంటంటే అన్నదానం అయితేనేంటి, దేవాలయంలో సంరక్షణ అయితేనేమిటి, భక్తులు లైన్ ఆపుతున్నాయి. అదే కాకుండా మేము ప్రతి వేసవి కాలంలో భక్తులకి మజ్జిగ పంపిణీ చేసుకుంటాము. ఇలా అన్ని సేవలు ఆ స్వామి దయతో గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తూ ఎంతటి భాగ్యం అందరికీ రాదు. అంటే స్వామివారికి సేవ చేయడం కూడా మహాభాగ్యం. సో ఎంతమంది ఉంటారు మామూలు ట్రస్ట్? దాదాపు ఇప్పుడు ప్రెసెంట్ అయితే 3000 పైనే ఉన్నారు. 3000 పైనే ఉన్నారు. ప్రతిరోజు అనునిత్యం వస్తారు, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ చూసాము ఆ యొక్క అన్నదాన వితరణ కానీ అంటే మెయింటైన్ చేసే పరిశుభ్రత కానీ చాలా చాలా బాగుంది. ఏమంటారు మీరు రోజు చూస్తే? 100% కరెక్ట్ అండి. మీరు అంటే వేరే వాళ్ళని కంపేర్ చేయడం అట్లా అది కాదు కదా. మన సింహాచలం క్షేత్రంలో ఆ లైన్ లో కూర్చోబెట్టడం కానీ, ఆ స్వచ్ఛత కానీ, ఆ శుభ్రత కానీ, వాళ్ళు పెట్టడం కానీ, మీరు వడ్డించడం కానీ, ప్లస్ ఆ పదార్థాలను మీరు చూసుంటారు ఎంత బాగుంటే ఎంత నీట్ గా
స్వచ్ఛతకి నాణ్యతకి మారిపోయారంటే నాకు తెలిసి మా సింహాచలం ఇక్కడ ఫుడ్ సో చూశారు కదండి, అంటే సింహాచలం ఆ యొక్క దివ్య ప్రసాదాన్ని అన్నదాన వితరణ ఇక్కడ చేసే పద్ధతి కానీ లేదంటే వండేటటువంటి పదార్థాలు కానీ అమోఘంగా చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ భీమిలి.